నివాళులు అర్పిస్తూ ఒక్క నిమిషం అందరం మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. పర్వాలేదు. నేనే నాకే డౌట్ వస్తుంది నేనేనా అని. బాబోయ్ ఎలా చేశారు బాబు ఈ సినిమాని. వెనకాల నన్ను లాగేస్తోంది నా బ్యాక్ ప్యాక్, తల మీదేమో బరువు పెరిగిపోతోంది. ఇక్కడ వాతావరణం ఇలా ఉంది కాబట్టి లోపల చెమటలు వచ్చేస్తున్నాయి. కానీ వీళ్ళు షూట్ చేసిన లొకేషన్లో అసలు ఎవరికండి వచ్చింది ఈ ఆలోచన? ఫస్ట్ సినిమాకే ఆ డైరెక్టర్కి ఇంత హైట్స్కి వెళ్ళి తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అడగాలి. ఎనీవే, స్వప్న సినిమా బ్యానర్పై ప్రియాంక దత్ నిర్మాతగా, నాగ అశ్విన్ డైరెక్షన్లో, రథన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో
మన హీరో నాని అండ్ విజయ్ దేవరకొండ హీరోలుగా, మాళవిక హీరోయిన్గా, రాకేష్ అండ్ నవీన్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీతో మన ముందుకి రాబోతున్న ఎవడే సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాయిగా వెచ్చగా కూర్చున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు తెలుసా ఎలా ఉంటుందో? పైన నేపాల్, కాఠ్మండు, ఇంకా పైన ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడైనా? నవదీప్ వెళ్ళారా మీరు? ఎక్కడికి? నేపాల్ వరకేగా. ఆ తర్వాత వెళ్ళాలంటే బాబోయ్ చాలా పాపాలే, చాలా కష్టము. ఈ కష్టాలన్నీ పడుతూ వీళ్ళు సినిమా షూటింగ్ని 1 year లోపల కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆడియో రిలీజ్ కార్యక్రమం చేస్తున్నందుకు గట్టిగా ఒకసారి చప్పట్లమ్మా, కొట్టండి చప్పట్లు. ఇద్దరు ముగ్గురు అక్కడే ఏమైనా బకెట్లు తంతారేమో అన్న డౌట్ కూడా వచ్చింది చాలామందికి. అయినా సరే గట్టి ప్రాణాలు కాబట్టి షూటింగ్లు ఫినిష్ చేసుకొని ఇక్కడికి ఇచ్చేశారు. నాని అష్టాచెమ్మతో అలా మొదలైన ఆ కుర్రోడి కెరియర్ పిల్ల జమీందార్తో పైసా వసూలుగా వెళ్తున్న టైంలో ఏంటి అసలు 1 సంవత్సరం నుంచి కనిపించడం లేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? వై? మినిమం ఒక 3 monthsకి సినిమా కాకపోయినా 6 నెలలకైనా ఒకసారి నాని సినిమాల్లో కనిపిస్తాడు అన్న నమ్మకం మనందరిది, అవునా కాదా? కానీ ఏంటిది ఇన్ని రోజుల నుంచి నాని కనిపించట్లేదంటే నాకు బోలెడని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసే ముందు ఇంకొక విషయం క్లారిఫై చేయకపోతే చాలా గొడవలు అయిపోతాయి. అదే మన స్పాన్సర్స్ గురించి. ఇవాళ మన ఈవెంట్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు, ఇన్ని బరువులు ఇన్ని జాకెట్లతో ఎవరైనా నేను పేర్లు మర్చిపోతే నన్ను క్షమించాలి, ముందుగానే చెప్తున్నాను. సెల్ పాయింట్, స్నిగ్ధ గ్రూప్, స్కైవిన్, ఎస్మార్ట్, లాట్ మొబైల్స్, సెల్ పాయింట్, రెండోసారి చెప్పానా, కళామందిర్, వీళ్ళందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తూ అన్ని పేర్లు వచ్చాయా? ఒకసారి మీరు కూడా చూసుకుంటూ ఉండండి అమ్మా గెస్ట్లు. శ్రీనివాస్ గారు అన్నీ చెప్పాను నేను, మీరు కూడా ఈ మధ్య యాంకరింగ్ చేస్తున్నారుగా, తెలుసుగా ఇందులో ఉండే బాధలు ఏమిటో మీకు. ఒక కన్నేసి ఉంచండి. సో జెమినీ మ్యూజిక్ అండ్ TV9లో మీరు ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు. అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యువ మీడియా అండ్ యూ మీడియా. ఈ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేయాలి అంటే అసలు ఇంతకాలం నుంచి నాని ఎందుకు కనిపించట్లేదు, ఇలా మరీ సంవత్సరానికి ఒక సినిమా ఎందుకు అయిపోయింది అంటే ఎవరిని అడిగితే బాగుంటుంది? ఉన్నాడుగా బిజినెస్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా ఒకసారి చప్పట్లతో లెట్స్ ఇన్వైట్ బిజినెస్ అనలిస్ట్ సుబ్రహ్మణ్యం. వెల్కమ్ సుబ్రహ్మణ్యం గారు. హలో సుమ గారు, వెల్కమ్. ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, దీని తర్వాత ఎలా ఉంటానో నాకు తెలియదు. ఇది ఇక్కడ ఎవడే సుబ్రహ్మణ్యం ఆడియో రిలీజ్ జరుగుతుందా? అవునండి. ఓ నైస్. ఈ కుర్రాడు బాగా తెలుసు నాకు. అవునా? ఎంతకాలం నుంచి? అంటే ఈ మధ్యలో నేను అతని కెరీర్ని కొంచెం స్టడీ చేశాను. ఫస్ట్ సినిమా నుంచి బాగానే చేసేవాడు, మంచి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్సే చేశాడు. తర్వాత ఏమొచ్చిందో పెళ్ళయింది, కొంచెం స్లో అయిపోయాడు. అక్కడి నుంచి ఏంటి బాగానే ఉండేవాడు కదా, ప్లానింగ్ ఏదో కొంచెం దారి తప్పుతుంది అనిపించింది. బట్ ఏదో ఈ మధ్య ఎవడే సుబ్రహ్మణ్యం ట్రైలర్ చూసాను, వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ థాట్ కొంచెం మళ్ళీ పిల్లో ట్రాక్లో పడే కళలు కనపడుతున్నాయి అనిపించింది. సో ఐ థింక్ నాలాంటి మంచి స్ట్రాటజీస్ని ఎవరినో హైర్ చేసుకొని ఎవరితో మంచి డెసిషనో లేదా అడ్వైస్ విన్నాడు అండ్ కొంచెం బాగుపడే కళలు కనపడుతుంది. ఓ సో మిమ్మల్ని పెట్టుకున్నాడు అనమాట? లేదు, నన్ను పెట్టుకోలేదు, ఎవరినో. బట్ పర్లేదు, ఇక్కడ నుంచి కూడా నేను కొంచెం హెల్ప్ చేస్తాను. మీరు బిజినెస్ అనాలిసిస్ ఎవరిదైనా సరే, ఎందుకు మీకు ఏమైనా హెల్ప్ చేయమంటారు చెప్పండి. మీకు ఈ ఆడియో ఫంక్షన్కి ఎంత ఇచ్చారండి? ఏంటండి ఇచ్చేది? ఇవ్వలేదా? ఇచ్చారా? మీరు సిగ్గుపడుతుంటే నా చెవులో చెప్పండి. 5 లక్షల 5 lakhs వెరీ గుడ్ అమౌంట్ అండి, ఇట్స్ వెరీ గుడ్. సో మీరు ఆల్మోస్ట్ టీవీలో నన్ను ఎప్పుడు చూసినా సరే మీరు ప్రతి ఫంక్షన్లో మీరే కనపడుతుంటారు. ప్రతి ఫంక్షన్కి 5 లక్షలు ఇస్తున్నారంటే నాకు తెలిసి మణికొండలో ఎక్కువ ట్యాక్స్ కడుతుంది మీరేని అనుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఆడియో రిలీజ్ కార్యక్రమానికి యాంకర్కి 5 లక్షలు ఇస్తే నానికి 5 కోట్లు ఇచ్చారని నేను విన్నాను, నిజమేనా? అది మీరు అతన్ని అడగాలండి, నాకు తెలియదు. అతన్నినే అడుగుతాను నేను తర్వాత. ఓకే, వెరీ గుడ్. సో ఏమండి, ఇప్పుడు నా విషయాలు ఎందుకు, నేను నాని గురించి అడుగుదాం అనుకుంటే మీరు అటు నుంచి ఇటు నుంచి వెళ్ళి మా ఇంటి విషయానికి వచ్చేసారు. మీరు ఏదో థియేట్రికల్ ట్రైలర్ చూసానన్నారు కదా? అయ్యో బ్రహ్మాండంగా ఉంది, చాలా మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అది మీరు ఒకళ్ళే అనుకుంటే కుదురుతుంది, మేము చూడాలి. అంటే కొంత నేను అనుకుంటే నాకేంటి సినిమాతో సంబంధం, బట్ చాలా ఇంట్రెస్టింగ్, అందరూ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. చూసినప్పుడు ఏంటా అని చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూద్దాం ఏమవుతుందో.
చూపిస్తారా ఒకసారి? ఇక్కడ చూద్దామా? అవును కదా, ఆడియో రిలీజ్ కదా, చూద్దాం ప్లీజ్. థియేట్రికల్ ట్రైలర్ ప్లే చేయండి. ఒక్క నిమిషం, ప్లే చేసే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. దీనికి కూడా నేనే సలహా ఇచ్చానండి ప్రొడ్యూసర్స్కి. మామూలుగా ఆడియో లాంచ్ అంటే లాంచ్ చేస్తారు కదా, అవును. ఆడియో లాంచ్లో వద్దు, థియేట్రికల్ ట్రైలర్ మనం ముందే సంక్రాంతికి ప్లే చేసేద్దాం, కొంచెం రెగ్యులర్కి డిఫరెంట్గా ఉంటుంది అని స్ట్రాటజీ చెప్పాను. ఇది లాంచ్ అయిపోయింది ఆల్రెడీ? ఏది లాంచ్ అయిపోయిందండి, ఐ ఇంటర్వెల్లో వచ్చేసింది. కాకపోతే ఈరోజు ఆడియో లాంచ్ అంటున్నారు కాబట్టి దీంతో స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, బాగుందిగా? ప్లీజ్ ఒకసారి ప్లే చేయండి. చాలా డిఫరెంట్గా ఉన్నారు మీరు. నా పేరు సుబ్రహ్మణ్యం. 25 ఏళ్ళకే $1 మిలియన్ కంపెనీకి హెడ్ అవ్వబోతున్నాను. నా పెంట్ హౌస్లో రిలాక్స్ అవ్వాల్సి నేను ఇక్కడ ఈ టెంట్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేనేం చేసినా అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను. సిటీలో కాస్ట్లీయెస్ట్ హౌస్, సూపర్ రిచ్ గార్జియస్ ఫియాన్సే, నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను. అప్పుడు వాడు వచ్చాడు. వాడే నా ఫ్రెండ్ రిషి. ఫ్రెండ్ ఏంద్రా, బెస్ట్ ఫ్రెండ్. వాడితో పాటు ఒక విచిత్రమైన అమ్మాయి తోడైంది. తన పేరు ఆనంది. తనదో టైపు, ఏది పడితే అది చేస్తుంది. ఏది పడితే అది కాదు, ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. వీళ్ళిద్దరితోనే వేగలేకపోతుంటే దూద్ కాశీ ఒకటి. దూద్ కాసి ఏంటి? దూద్ కాశీ ఏంటి? దూద్ కాశీ ఏంటా? ఎలా ఉంది? ఏంటి రియాక్షన్ లేదు? నాని అరిచిన దానికి మీరు ఏమైనా భయపడ్డారా? కంగారేం లేదు. మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో అలా ఎక్స్ప్రెస్ చేయండి. అంటే గట్టిగా చప్పట్లతో, ఈలలతో, గోళ్ళతో కొట్టండమ్మా, కమాను. ఎంత కష్టపడి ఆ దూద్ కాశీకి వెళ్ళి మన కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సినిమాని చేసుకొని వచ్చారు ఇక్కడ. కానీ ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి. మన అనలిస్ట్ ఏమో చూస్తే చుట్టుపక్కల ఎక్కడా లేడు. ఎనీవే, వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాను. బట్ బిఫోర్ దట్ ఒక గెస్ట్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన అద్భుతమైన డైరెక్టర్. చాలా సైలెంట్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. థియేటర్లో మాత్రం సంచలనాలు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసినటువంటి కుర్రాడే ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. అంటే మన ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్కి గురుతుల్యులు శేఖర్ కమ్ముల గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వి వెల్కమ్ యూ సార్. హలో అండి. అసలు వచ్చిన గెస్టులందరికీ కూడా ఇదే కాస్ట్యూమ్ ప్లాన్ చేశారు, కానీ మీ హైట్లో సైజ్ దొరక్క మానేశారు. మాట్లాడండి, ట్రైలర్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఫంక్షన్ బాగుంది, ట్రైలర్ కొత్తగా ఉంది. అండ్ రియల్లీ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అనిపించేటట్టు ఉంది. కంగ్రాచులేషన్స్ నాగి. ఇంకేమైనా మాట్లాడచ్చా? ఓకే. ఇక నాగి నాతో లీడర్ అండ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ పనిచేశాడు. అండ్ దెన్ లీడర్లో ఫస్ట్ ట్రైలర్ రానాది. ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పి బ్లాంక్ స్క్రీన్తో ఓన్లీ వాయిస్ అండ్ దెన్ హీ షోస్ అప్. అది తను చేసిందే. ఆ రోజు అనుకున్నాను, అంటే దిస్ గై ఈస్ గోయింగ్ టు డూ ఫిల్మ్ సూన్ అండ్ రియలీ గుడ్ ఫిల్మ్ అని. జనరల్గా ఫిల్మ్ మేకర్స్ కానీ డైరెక్టర్స్ కానీ రెండు విధాలుగా ఉంటారు. ఐదర్ ఒకటేమో ఆడియన్స్కి నచ్చేటట్టు తీయడం, ఇంకోటేమో తనకు నచ్చింది తీసి ఆడియన్స్తో మెప్పించడం. ఐ థింక్ హీ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ. అసిస్టెంట్స్లో కూడా అంతే. డైరెక్టర్స్ని అనుకరించేవాళ్ళు కానీ డైరెక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా తీసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఓన్ మైండ్స్తో ఉంటారు. నాగి ఈజ్ వన్ దట్ కైండ్. సో కంగ్రాచులేషన్స్ నాని.
ట్రైలర్ లుక్స్ రియలీ గుడ్ అండ్ ఆల్సో హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్. బాణం చూసినప్పుడు నేను అనుకున్న ఫెంటాస్టిక్ ఫిల్మ్, నాకు వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్. అది తీసినందుకు ప్రొడ్యూసర్ని ఎప్పుడెప్పుడు కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నా. స్వప్న నాకు తెలుసు. సో ఐ థింక్